హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు ఏంటంటే వాడుతుంది వాలంటీర్లకి గుడ్ న్యూస్. పాత వాలంటీర్లను కొనసాగింపు అయితే అందరినీ కాదు, వీరిలో కొందరిని మాత్రమే. మరి ఆ పూర్తి వివరాలు వాలంటీర్ గురించిన తాజా అప్డేట్ న్యూస్ అయితే వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వైసీపీ నేతలు బలవంతంగా తమ చేత రాజీనామా చేయించారని చెప్పి ఏపీ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. ఈ మేరకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారికి అయితే వాలంటీర్లు విన్నపించుకున్నారు. సో వారి నుంచి పెద్ద ఎత్తులో వస్తున్న రిక్వెస్ట్లు, మెయిల్స్, వాట్సాప్ మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా అయితే రావడం జరిగిందంట. సో దీనివల్ల రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను అయితే ప్రస్తుతానికి కొనసాగిస్తాము అని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. 1వ తేదీన ఇంటి వద్దకు వెళ్ళి పింఛని పంపిణీ చేస్తామని కూడా మాట ఇచ్చింది. సో కాబట్టి తన కార్యాలయంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఈరోజు మీడియా సమావేశంలో అయితే ఈ సందర్భంగా తెలిపారండి నిన్న రోజున. సో ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించారని చెప్పారు. సో తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సంస్కరణలు ప్రకటించారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవడం ఒక వరంగా భావిస్తున్నానని బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. సో మాది విడతల వారి ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని ఉద్ఘాటించారు. వెల్లుగొండ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పుకుని వచ్చారండి. సో మొత్తానికి చూసారు కదండి, వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పారు. కానీ ఎవరైతే గత ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాట విని రాజీనామా చేశారో వారిని అయితే ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించేది లేదు, వారి స్థానంలో వేరే వారిని అయినా తీసుకుంటాము అని చెప్పేసి అయితే అంటున్నారు. కానీ వారిని అయితే ఆ ప్రభుత్వం చేత, అంటే అప్పుడు వైసీపీకి మద్దతుగా వారు రాజీనామా చేశారు కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన వారిని అయితే ఇప్పుడు తీసుకునేదానికి ఛాన్సే లేదని అయితే ఆయన కరాఖండిగా చెప్పారు. ఉన్నవారికి అయితే యథావిధిగా పోస్టులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.